సాధారణంగా జీవితంలో ఏమవుతుందంటే గురువుల అనుగ్రహం శిష్యులకి లభిస్తుంది. రకరకాల సేవలు చేయగా శిష్యులు గురువులు వారిని రకరకాలుగా అనుగ్రహిస్తారు. గురువు అనుగ్రహం ఎప్పుడైతే దొరికిందో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా దొరికినట్లుగానే లెక్క. శ్యామ శాస్త్రి ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య దగ్గర కొంత సంగీతం సాధన చేస్తూ ఉంటే చెప్పాను కదా, ఒకరోజు ఆయన తమలపాకులు నవిలిన ఊట కాస్త వారి బట్టల మీద పడింది. దాన్ని ఆయన శుభ్రం చేయబోతే పచ్చిమిర ఆది అప్పయ్య గారు ఏమన్నారంటే, వద్దు వద్దు శ్యామ, దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను నిజ మర్మాలను తెలుసుకున్నానన్నారు. నేను అంతవరకు నేర్చుకున్నది పాఠాలు అంతే. 2 రోజులు 4, 2 3 6, 2 4 8, 2 5. కానీ నేను నిజ మర్మాలను తెలుసుకున్నాను. నువ్వు వేరే ఏ రకంగానూ బాధపడకు. నువ్వు మంచి వాగ్గేయకారుడు అవుతావు. సంగీతం నీకు శోభనిస్తుంది అని చెప్పి పచ్చిమిరియం ఆది అప్పయ్య చెప్పడం ఎంత గొప్ప విషయం చూడండి. అంటే శిష్యుల దగ్గర సంగీతపు నిజ మర్మాలను తెలుసుకున్నానని చెప్పేసి ఒక గురువు చెప్పడం అనేది ఎంత అద్భుతమైన అంటే రాను రాను అతని శ్యామశాస్త్రి జీవితంలో ఎంతటి వైభవమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. అదే ఆయన జాతక మహత్యం అని చెప్పుకోవాలి. ఇన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వాళ్ళు, ఒకళ్ళ తర్వాత మన జాతకం, మన అదృష్టం బాగుంటే అన్ని వాటంతా అదే వస్తాయి అని చెప్పేసేసి పెద్దవాళ్ళు చెప్తారంట. అలాగా శ్యామశాస్త్రి ఆ పచ్చిమిరియం ఆది అప్పయ్య స్నేహం, తర్వాత సంగీత సాధువు యొక్క స్నేహం చేసుకుని మంచి పండితుడయ్యాడు. తెలుగు సాహిత్యం మీద చక్కటి అవగాహన ఉంది. అన్నింటికి మించి ఆయనకి వేరే ఏమీ లేదు, ఆ అమ్మవారిని ప్రార్థించడమే, అమ్మవారిని రకరకాలుగా కొలవడమే. ఆ రకంగా ఆవిడ్ని దయ తీసుకోవడానికి ఈయన సంగీతాన్ని ఆయన సాధన చేసి మెల్లిగా చిన్న చిన్న కీర్తనలు రాయడం మొదలుపెట్టాడు. ఈయన మొదట రాసిన కీర్తన ఏమిటంటే, ఎవరికైనా అంతగా జనని సంస్కృతం అంటారు కదా, సంస్కృత భాష మొదటి కదా. సంస్కృతంలో జనని శతజన పరిపాలిని అని సావేరి రాగ కీర్తన కాస్త ఈయన రాశాట. ఫస్ట్ మొదట్లో తెలుగు, సంస్కృతము, తమిళం ఇన్ని భాషలు రావడం వల్ల ఇన్ని భాషల్లోనూ ఆలోచించడం, తనకు తోచిన కీర్తనను ఇందులో ఇలా రాసుకుంటూ ఉండడం, ఈ రకంగా అతని జీవితం పెడుతుండేది. కానీ అతనికి మామూలుగానే నేను చేస్తున్నాను అన్నట్లుగా ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇతని జీవితం చాలా వైభవంగా కనపడేది. శుక్రవారం నాడు ఇతను కూర్చుని అమ్మవారి ముందర కూర్చుని ఊరికే పూజ చేస్తుంటే అలవోకగా ఆయనకి కీర్తనలు అలా వస్తూ ఉండేవి. ఆ అలవోకగా కీర్తనలు వస్తూ ఉంటే ఈయన కళ్ళంబడ ధారలు కడుతున్న కళ్ళతోటి అమ్మా 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 కామాక్షి అమ్మా కామాక్షి అంటూ ఉంటే ఆ జనం అందరికీ ఆయన్ని చూడాలా అమ్మవారిని చూడాలో తెలియక వాళ్ళు అలా కూర్చునేవారు. ఏమిటి మన అదృష్టం వల్ల ఈయన్ని చూడగలుగుతున్నాను. అలాగా ఆయన పారవస్యం, భక్తి పారవస్యంతో ఆయన కీర్తన, ఆయనకి ఒంటి మీద స్పృహ కూడా ఉందో లేదో తెలిసేది కాదనమాట. అంతగా ఆయన కీర్తనలు రాసేవారట. ఈ సరే ఇంకా మరి అన్ని ఉపాసనలు ఉన్నాయి కదా. ఈయనము శ్యామశాస్త్రుల వారు దీక్షితుల వారికి శ్రీ విద్యా ఉపాసన ఇచ్చారు. ఈ విద్యా ఉపాసనలు తీసుకోవాలి అంటే మంత్రం తీసుకుంటారు. ఆ మంత్రం కూడా మంచి దీక్షగా చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కూడా కొంచెం దీక్షగా మనం చేయగలుగుతాము. ఏదో ఊరికే వల్లింపు అంటారు కదా, అలా చెప్పే మంత్రాలు కాకుండా సాక్షాత్తు దీక్షితుల వారు వచ్చి శ్యామశాస్త్రి దగ్గర నాకు శ్రీదేవి ఉపాసన నువ్వు ఇవ్వు, నాకు ఆ మంత్రం నేను చదువుకుంటాను అని చెప్పాడు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో ముగ్గురు ఒకచోటే పుట్టారు, ఒకళ్ళకొకళ్ళు బాగా తెలుసు. కానీ ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఏమీ లేకుండా ఒకళ్ళ దగ్గర ఉన్న విద్యని ఇంకొకళ్ళు పంచుకునేవారు. అంత ప్రేమ ఉండేది ఒకళ్ళకు మధ్య. అభిమానం ఊరికే పై కబుర్లు కాదు, అభిమానము ప్రేమ మనమే కాదు ఇంకొకళ్ళు కూడా తరించాలి, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడాలి, అమ్మవారికి మరిన్ని సేవలు అందాలి, ఈ రకమైన ఆలోచనతోటి ఆయన దీక్షితుల వారు శ్యామశాస్త్రి గారికి వచ్చి శ్రీ విద్యా ఉపాసన కూడా నేర్చుకున్నారు. తర్వాత గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి పొందాడు ఎవరు, శ్యామశాస్త్రి. ఈయన శ్యామశాస్త్రి గారి కీర్తనలు ఎలా ఉంటాయి అంటే, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అంత సులువుగా మాత్రం ఉండవు, దీక్షితుల వారి కీర్తనలు అంత కఠినంగానూ ఉండవు. త్యాగరాజ స్వామి వారి కీర్తనలు సులువుగా ఎందుకు ఉంటాయి అంటే తెలుగులో ఉంటాయి. పల్లెవేయన గురువులు బాగా సాధన చేసి నేర్పిస్తారు, అతనికి శిష్యులు కూడా ఎక్కువే.
త్యాగరాజ స్వామికి. ద్రాక్షాపాకం కదా అంటారు త్యాగరాజ స్వామి కీర్తనలు. ద్రాక్షాపాకం, ద్రాక్ష పండు ఇలా ఇలా పెట్టుకోగానే దాని రుచి తెలిసిపోతుంది. ఇలా దగ్గరికి వెళ్ళంగానే అని మనకు ఒక వస్తుంది. కదలే పాకం అంటారు శ్యామశాస్త్రి వారిది అరటి పండు. ఇక నారికేళ పాకం అంటే ఏంటి? కొబ్బరికాయ కొట్టి దాంట్లో నీళ్లు తాగి కొబ్బరికాయ తీసి చేస్తే కానీ దాంట్లో ఉన్న ఆ విద్య యొక్క రూపురేఖలు మనకి తెలియవు. అందుకని ఈ ముగ్గురులోనూ దీక్షితుల వారి కృతులు కష్టం అని అంటారు, నేర్చుకోవడం కష్టం కొంచెం, ఎందుకంటే సంస్కృతం భూయిష్టమైన కీర్తనలు. మనకి త్యాగరాజ వారిది ఇదే మన మనసులో మాట్లాడి చెప్పుకున్నట్టుగానే కదా మనం రామదాస్ కీర్తనలు అలా నేర్చుకున్నాం, త్యాగరాజ స్వామి కీర్తనలు కూడా అలా. ఈ విధంగా మన శ్యామశాస్త్రి వారు అనేక కీర్తనలు రాస్తూ తల్లిదండ్రులు ఇచ్చిన భూమి సంపదలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని అన్నింటినీ చేస్తూ తన దృష్టి మాత్రం ఆర్థికంగా ఎలా లబ్ధి పొందాలి అన్న ఆలోచన లేకుండా నిరంతరం బంగారు కామాక్షిని సేవిస్తూ తన ఆ బంగారు కామాక్షిని సేవించిన విధానం ఎలా ఉందంటే రోజుకి 2 కీర్తనలు 3 కీర్తనలు 4 కీర్తనలు అలా రాస్తూ ఆ రాగఛాయల్లో ఒక్కొక్కసారి చూడండి చాలా పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే రాగఛాయలోనే కీర్తన రూపం కనబడుతుంది. వాళ్ళు ఆలాపన చేస్తూ ఉంటే మనకి ఒక దేవత కనపడుతుంది. ఆ దేవత మనకి వాళ్ళు ఏమేమి పదాలేం పాడక్కర్లేదు, అలాగా ఆలాపన చేస్తున్న ఆలాపనలోనే ఒక స్పష్టమైన రూపం, ఆ రాగానికి ఉన్న రూపం. ఒక రాగం ఒక్కొక్క దేవత, ఒక్కొక్క రాగం ఒక్కొక్క దేవత. కాబట్టి వాళ్ళు అదైతే ఒక్కొక్క రాగాన్ని 3 రోజులు 4 రోజులు పాడగలిగారు ఆ వాగ్గేయకారులు అందరూ కూడా. అలాగా ఈ శ్యామశాస్త్రి కూడా అతని అదృష్టవశాత్తు మంచి వాగ్గేయకారుడిగా పేరు తెచ్చుకుని అక్కడ కూడా తన కీర్తనలు గుడిని ఆధారం చేసుకుని పాడుతూ ఉండడం జరిగేది.